సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈ రోజు 423వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరులందరికీ హార్దిక స్వాగతం. నమస్సుమాంజలి. ధార్మికము ఆధ్యాత్మికము ఈ యొక్క అంశంపై మనం 213 ఎపిసోడ్స్ నుంచి చర్చిస్తున్నామండి. ఈ యొక్క ఎపిసోడ్ లో కూడా మరొక ముఖ్యమైన అంశాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను. బ్లెస్సింగ్స్ అంటాం, విన్నారా? బ్లెస్సింగ్స్ అంటే ఆశీర్వాదాలు అంటారు. ఈ బ్లెస్సింగ్స్ యొక్క విలువ మనకి ధార్మిక జగత్తులో పెద్దగా పట్టించుకోమండి, దాని విలువ అర్థం చేసుకోలేము. బ్లెస్సింగ్స్ అంటే ఏమిటండి? ఆశీర్వాదాలు. ప్రతి ఒక్క మనిషి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 850 కోట్ల మంది మనుషులు 3 విధాలుగా ఉంటాయండి వాళ్ళ ప్రవర్తన. మీరు వారిని చక్కగా వారిని గౌరవించారంటే వారు ఏం చేస్తారు? మీకు ఆశీర్వాదాలు ఇస్తారు. ఒకవేళ గౌరవించకుండా కాస్త తిరస్కార భావంతో చూసినట్లయితే శాపనార్థాలు ఇస్తారు. ఈ 2 కాకుండా ఉంటే న్యూట్రల్ గా ఉంటారు, ఏమి చేయకుండా అటు ఇటుగా మధ్యస్థంగా ఉంటారు. ఈ 3 పనులు చేస్తారు. ఇప్పుడు బ్లెస్సింగ్స్ అంటే ఎందుకు దాని యొక్క విలువ ఉన్నది, ఆధ్యాత్మిక జగత్తులో ఎందుకు అర్థమవుతుంది అంటే, బ్లెస్సింగ్స్ అంటే ఏమీ లేదండి. మామూలుగా కూడా ఏదన్నా మీరు మోటివేషనల్ లెక్చర్స్ విన్నారనుకోండి, వాళ్ళు ఏం చెప్తారంటే మంచి సంకల్పాలు చెయ్యండి అంటారు, పాజిటివ్ థింకింగ్ అంటారు, సకారాత్మక ఆలోచనలు చెయ్యండి అంటారు. సకారాత్మక ఆలోచనలు మనం చేయడానికి ప్రయత్నం చేస్తాం. మన యొక్క మనస్సు ద్వారా ఉత్పన్నమయ్యే ఆలోచనల్ని నకారాత్మకం నుండి సకారాత్మకంగా, అదేవిధంగా మన వ్యర్థాలోచనల నుండి మంచి ఆలోచనలుగా పరివర్తన చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. అది మోటివేషనల్ గా పాజిటివ్ థింకింగ్ అని ఇవన్నీ క్లాసెస్ లో మనం వింటూ ఉంటాం. అర్థమైందండి? ఈవెన్ గీతలో కూడా చక్కటి ఆలోచన ద్వారా మీ జీవితం బాగుపడుతుందని చెప్పడం జరిగింది. మన ప్రసాద సౌమ్యత్వం, మౌనం ఆత్మ వినిగ్రహ, భావ సంశుద్ధి, తపో మానస ముచ్యతే అంటాడు. అక్కడ మనసుని ఆ విధంగా మానసిక తపస్సు యొక్క నిర్వచనం ఇస్తూ చెప్పడం జరిగింది. ఇప్పుడు కేవలం మన యొక్క ఆలోచనలు మాత్రమే పరివర్తన చేసుకుని మనకి మనమే ఆ విధంగా పాజిటివ్ గా ఆలోచించుకున్నట్లయితే వచ్చేటువంటి శక్తి పరిమితం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనసు ఉంది, గుర్తుపెట్టుకోండి. మీరు జీవితంలో అందరితో 850 కోట్ల మందితో మీ యొక్క సంబంధం ఉండదండి. ఈ యొక్క జీవితకాలం మొత్తం ఉన్నా కూడా ఏదో ఒక 1000 మందో, 2000, 10,000, 30,000 ఉంటారు, అంతే కదండి. ఏదైనా పెద్ద పెద్ద సభల్లో ఉపన్యసిస్తున్నారంటే కొన్ని వేల సంఖ్యలో ఉంటారు. అంటే కోటాను కోట్లతో మీకు ఉన్నదిగా సంబంధం. ఎవరితో అయితే మీరు సంపర్కంలోకి వస్తారో వాళ్ళకి మీరు మంచి చేశారు అనుకోండి, వాళ్ళ ఆలోచనలు కూడా మీ పట్ల శుభంగా ఉంటాయి. అర్థమైందండి? అంటే వీరు మంచివారు, వీరు ఆరోగ్యంగా ఉండాలి, పిల్లా పాపలతో చాలా బ్రహ్మాండంగా ఉండాలి, వీళ్ళు అభివృద్ధి చెందాలి, ఎందుకంటే ఇటువంటి వాడు సమాజానికి అవసరము. ఇటువంటి ఆలోచనలు అవతల వ్యక్తులు చేశారనుకోండి మన పట్ల, మన సంకల్పాలని పాజిటివ్ గా మార్చుకోవడం ద్వారా వచ్చేటువంటి శక్తి, ఇతరుల ద్వారా వచ్చేటువంటి శక్తి, ఈ 2 కలుపుకుంటే అది ఏమవుతుందంటే మల్టిప్లై అవుతుంది. ఆ విధంగా మనకి ఆశీర్వాదాల ఖజానా, ఆ పాజిటివ్ సంకల్పాల యొక్క శక్తి యొక్క ఖజానా నిండుతుంది. మనం యాజ్ ఇట్ ఈస్ గా మన జీవితం సుఖమయంగా శాంతిమయంగా అవుతుంది. ఎంత మంది దగ్గరైనా ప్రతి ఒక్కరి దగ్గర వీలైనంత వరకు మంచి చేయండి. మీరే ధనం ఇవ్వక్కర్లేదు, మీ ఆస్తిపాస్తులు ఇవ్వక్కర్లేదు, మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని ఇవ్వక్కర్లేదు. కేవలం ఒక మంచి మాట, మంచి సంకల్పము, ఏదైనా ఉంటే చిన్న సహాయం, చేతి సహాయం, నోటి సహాయం అంటారు చూసారా, ఆ విధంగా చేస్తే నిండు నూరేళ్లు బ్రతకండి అంటారు. అర్థమైందండి? ఈ విధంగా అంటే సంబంధం పట్టుకొని స్వార్థపూరిత సహాయం కాదండి. ఏదో నా వాళ్ళు, నా మిత్రుడు, తెలిసిన వాడు నా ఇంతకుముందు నన్ను పిలిచి నన్ను గౌరవించాడు, నేను కూడా వీరిని గౌరవించాలి, ఇది స్వార్థం. నిస్వార్థంగా ప్రతి ఒక్క వ్యక్తి పరమాత్మ సంతానంగా గుర్తించి వాడు నాకు ఆత్మపరంగా సోదరుడవుతాడు, అటువంటి భావనతో మనం చేసామనుకోండి, అతను నిండుగా మనకు ఆశీర్వాదాలు ఇస్తాడు. అంత నిస్వార్థంగా ఉంటే అంత ఆశీర్వాదాల శక్తి మన మీద పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ ఆధ్యాత్మిక జగత్తులోనే ఈ ఆశీర్వాదాల బలం ఉంటుంది,
అందుకని ఆధ్యాత్మిక జగత్తులో మనుషుడు ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని, పరమాత్మ తత్వాన్ని ఈ రాజయోగ ప్రక్రియ ద్వారా జీవితాన్ని మార్చుకునే ప్రయాణములో సాగుతున్నారో వాళ్ళు ఇతరుల నుంచి ఆశీర్వాదాలు పొందడం కోసం కృషి చేస్తారు. అందుకని వాళ్ళు ఎవరితో గొడవ పడరు. వీలైనంత వరకు సారీ చెప్తారు. వీలైనంత వరకు అవతల వాడిని గౌరవిస్తారు. అర్థమైంది? ఎందుకంటే ఆశీర్వాదాల ఖజానా, దాని యొక్క శక్తి ఏమిటి, దాని నుండి మనకు వచ్చేటువంటి రాబడి ఏమిటి, అనుభవం ఏమిటి, ఇవన్నీ కూడా మనకి స్పష్టంగా తెలుస్తాయి. కాబట్టి అక్కడ మనము మనసా వాచ కర్మణ ప్రతి ఒక్కరి నుండి ఆశీర్వాదాలు పొందడానికి ప్రయత్నం చేస్తాం కానీ ఎవరి నుండి కానీ శాపనార్థాలు కానీ మనం ఆ విధంగా శాపనార్థాలు పొందడానికి మనం అనుకోమన్నమాట. అందుకనే ధార్మిక జగత్తులో ఇవన్నీ మనకు అర్థం కాదు. ఎందుకంటే ధార్మిక జగత్తు అంటే అంధవిశ్వాసము, పూర్తిగా ఆత్మచింతన ఉండదు. నేను దేహం అనేటువంటి భ్రాంతిలోనే జీవితాన్ని కొనసాగిస్తాం. కాబట్టి అక్కడ ఆశీర్వాదాలకు ఎటువంటి విలువని కట్టరు. కాబట్టి ఆశీర్వాదాలు పొందాలనే సంకల్పం కూడా చెయ్యరు. మామూలుగా మాట్లాడుతుంటారు. శాపనార్థాలే ఎక్కువగా వస్తుంటాయి వాళ్ళ జీవితంలో. అందుకని చూసారా, వాళ్ళ జీవితాలు కూడా అస్తవ్యస్తంగా ఉంటాయి. సుఖము, శాంతి సదాకాలికంగా స్థాయిగా ఉండదు. ఆరోగ్యం కూడా పాడైపోతుంది. ఇవన్నీ మనం చూస్తుంది. అర్థమైందండి? అందువల్ల ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ధార్మిక జగత్తులో కంటే ఆధ్యాత్మిక జగత్తులో ప్రయాణం చేసినట్లయితే మీరు ప్రతి ఒక్కరి నుండి ఆశీర్వాదాలు పొందడానికి మీకు అవకాశం ఉంటుంది. ఈ ఆశీర్వాదాల బలము కొన్ని కోట్ల రూపాయలతో సమానం అని గుర్తుపెట్టుకోండి. ఆశీర్వాదాల ఖజానా, బ్లెస్సింగ్స్ అంటాను చూసారా, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మీరు బ్లెస్సింగ్స్ తీసుకోండి. మీకు ఎటువంటి సమస్య వచ్చినా ఆ బ్లెస్సింగ్స్ బ్యాంకు నుండి ఆ ఖజానా ఏదైతే మీరు పోగు చేసుకున్నారో అది మీకు సహాయకారిగా ఉండి మీ యొక్క సమస్యలకి పరిష్కారాల్ని అది అందిస్తుంది. అప్పుడు మీకు అనిపిస్తుంది అనమాట, ఏదో ఒక తెలియని శక్తి వచ్చి నాకు సహాయం చేసి వెళ్ళిపోయింది అంటారు చూసారా. ఇవన్నీ ఆశీర్వాదాల నుంచి మనం పొందుతాం. ముఖ్యంగా ఆ విషయాన్ని దృష్టి పెట్టుకోండి. తదుపరి ఎపిసోడ్ లో మరొక అంశం మనం మీ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తారండి. ఇప్పుడు యక్ష ప్రశ్న 66వ యక్ష ప్రశ్నలో చాలా అద్భుతంగా ఉండి చిన్న ప్రశ్న వేశాడు. చాలా అద్భుతంగా ఎటువంటి ప్రశ్నలు వేస్తున్నాడంటే, మళ్ళీ మన జీవితాన్ని సమూలంగా ఆధ్యాత్మిక కోణంలో తీసుకుని వెళ్లే ప్రశ్నలే వేస్తున్నాడు. మనలో విషయ వికారాలని తొలగించుకొని ఆత్మచింతన, పరమాత్మ చింతన, దివ్య గుణాల ధారణ, శక్తుల ధారణ, ఆ విధంగా సంస్కార పరివర్తన, స్వర్గప్రాప్తి. ఇదనమాట చాలా సింపుల్ భాషలో చెప్పాలంటే. అందుకని యక్షుడు ఏమడుగుతున్నాడు చూడండి ఒకసారి. అసతాం పంధా అన్నాడు. అసతాం పంధాహ అన్నాడు. అసతాం పంధాహ అంటే ఏంటి? అసత్వంతులు అంటే అసత్య మార్గంలో నడిచేవాళ్ళు, అధర్మ మార్గంలో నడిచేవాళ్ళు. అర్థమైందండి? పరమాత్మ యొక్క మార్గాన్ని విస్మరించేవారు, లేక తేలికగా తీసుకునేవారు. అటువంటి వాళ్ళ మార్గము ఏమిటి అంటున్నారు. అసత్వంతుల మార్గము ఏమిటి? అధర్మ మార్గములో నడిచే వాళ్ళ యొక్క గతి ఏమిటి అని అడుగుతున్నారు. దానికి యుధిష్ఠిరుడు యొక్క సమాధానం వినండి. కామః అసతాం పంధాః అన్నాడు. కామః అసతాం పంధాః అంటే ఏమన్నాడు? కామమే అసత్పురుషుల మార్గము. సత్య మార్గం నడిచేవాడు ఎప్పుడు 24 గంటలు కామము. కామం అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కామ వికారము, లైంగిక వాంఛ ప్రథమము. అదే ఆత్మని సమూలంగా పతితము చేస్తుంది. రెండవది ఏంటంటే ఇంద్రియ సుఖ భోగాలను చేయడం కొరకై మనసులో ఉత్పన్నమయ్యేటువంటి కామనలు, అంటే కోరికలు, స్వార్థపూరిత కోరికలు. అర్థమైంది? అది అశాశ్వతము, అనిత్యమైనటువంటి యొక్క శాంతుల కోసమే వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టుకొని ఆ కోణంలోనే వాళ్ళు నడుస్తారు. అటువంటి కామనలు. సో కామమే అసత్పురుషుల మార్గము. ఎంత చక్కగా చెప్పారు. అధర్ముల్ని నడిపేది, పతనానికి దారి తీసేది. ఇక్కడ అధర్మ మార్గంలో నడిచే వాళ్ళకి ఏంటంటే పతనానికి దారి తీసేది ఏమిట? కామ వికారము, అధిక ఆసక్తి అన్నాడు. ఆసక్తులు అంటే ఏంటి? కోరికలు. అలాగ 100 కోరికలు పూర్తి అయిపోతే మళ్ళీ ఒక 100 కోరికలు. ఈ కోరికలకి అయిపోయిందండి, అన్ని కోరికలు నేను నెరవేర్చుకున్నాను అని ఆ సంతుష్టత గుణం వస్తుందా? రాదు. గీతల 16వ అధ్యాయంలో అదొక అవగుణంగా, అసురుగుణంగా చెప్తాడు. ఆశాపాశతైర్బద్ధా కామక్రోధ పరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థ సంచయాన్. వక్ర మార్గంలో ధనాన్ని సంపాదిస్తారు. ఎందుకంటే ఈ ఆశల
పాశము, ఆశల పాశములో బంధింపబడిపోయారు. ఆశలు అంటే ఆశా పాశ శతైర్బద్ధాలు, శతాయి అంటే 100. ఈ వందల కొద్ది ఉన్న కోరికల్లో బంధింపబడి వాళ్ళు రాంగ్ రూట్ లో పెడతారు. చివరికి వక్ర మార్గంలో ధనాన్ని పోగు చేసుకునే దానికి పెడతారు, ఇంకా పాపం చేస్తూ ఉంటారు. ఇప్పుడు దీనిలో లోతైన భావం చూసినట్లయితే అసత్ అంటే అసత్యము, అధర్మము, నాశనానికి దారి తీసే జీవన విధానము. నాశనానికి దారి తీసే జీవన విధానము. ఆ మార్గం ఎక్కడ మొదలవుతుంది? కామములో. కామము వల్ల లోభము పెరుగుతుంది, క్రోధము ఉత్పన్నమవుతుంది, వివేకము చెడిపోతుంది, పాపకార్యాలకు దిగజారుస్తుంది. అందుకే యుధిష్ఠరుడు చెప్పాడు, కామమే అసత్పథం అన్నాడు. అసత్పథం అంటే అసత్వంతుల మార్గము అన్నాడు. ఇందులో మనం గీత వరకు మనం చూసినట్లయితే అసుర దైవాసుర సంపద విభాగ యోగంలో 60 అసుర గుణాల గురించి చర్చ ఉంది. దంభో దర్ప అభిమానశ్చ క్రోధ పారుష్యమేవచ. అర్థమైందండి. అదేవిధంగా 2వ అధ్యాయంలోని 62, 63 ఇది ఎన్నిసార్లు చెప్పుకున్నా తప్పు లేదండి. ఈ 2 శ్లోకాలు మీరు నా జీవితాన్ని బాగు చేయడం కొరకే భగవంతుడు ఇంత స్పష్టంగా విషయ వికారాల జోలికి వెళ్ళొద్దురా నాయనా, ఇది అంతిమ జన్మ, కాలచక్రంలో ఆఖరి జన్మ, వర్తమానములో భగవంతుడు సాక్షాత్తు నా యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి కోసమే చెప్తున్నాడన్న భావన మీకు కలిగి ఉంటే మీరు ఈ 2 శ్లోకాలు మీ జీవితాన్ని మారుస్తాయి. జాయతే విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. దాని మీనింగ్ చూసుకోండి. 2వ అధ్యాయం 62, 63 ఏమవుతుంది? ఈ కామ క్రోధాలు, ఈ విషయ వికారాల వలయంలో పుట్టుకుంటే మీ జీవితము భ్రష్టం పడుతుంది అంటున్నాడు. తర్వాత ఇప్పటికే మనం అనేక సార్లు చెప్పుకున్నటువంటి మరొక శ్లోకము 16వ అధ్యాయంలోని 21వ శ్లోకం. చాలా డేంజరస్. డైరెక్ట్ గా కొడుతున్నాడు అనమాట గుండె మీద. ఏం కొడుతున్నాడు? ఈ 3 వికారాలు నీవు తక్షణమే విడిచిపెట్టకపోయినట్లయితే త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధః తథా లోభః తస్మాత్ ఏతత్త్రయం త్యజిత్. అందువలన ఈ 3ంటిని నీవు త్యజించవయ్యా అంటున్నాడు. నరక ద్వారత్రయం అన్నాడు ఇక్కడ. అదేవిధంగా ఈ 3 కామము, క్రోధము, లోభము నరకానికి ద్వారాలు, ఇవే అసత్పథం అన్నాడు కదా. తర్వాత 3:37 ఇంకొక శ్లోకం కూడా తీసుకుందాం. 3:37 ఏమంటాడు? కర్మయోగంలో లాస్ట్ లో వస్తాయి కామ వికారం యొక్క దాని యొక్క పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయనేది చెప్తాడు అక్కడ. 3:37లో కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేన వైరిణం. ఈ లోకంలో అంటే ఇప్పుడు ఈ సమయంలో మనుషులకు ఇది అత్యంత గంభీరమైనటువంటి వైరి, అంటే శత్రువు. కాబట్టి దీన్ని విడిచిపెట్టు. ఇది రజో మార్గంలోకి తీసుకుని వెళుతుంది, తమో మార్గంలోకి తీసుకుని వెళుతుంది, సతో మార్గంలోకి తీసుకుని వెళ్ళదు. అంటే ఈ కామము, క్రోధము 2 విడిచిపెట్టకపోయినట్లయితే నీవు రాబోయేటువంటి అతి త్వరలోనే ఈ భూమండలంపై స్థాపన కాబడేటువంటి సత్యత్రేతాయుగాల్లో మీరు జన్మ పొందలేరు. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యము. దీన్ని మేమంతా ఆచరిస్తున్నాం. 15 లక్షల మంది, 20 లక్షల మంది, 140 దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇవన్నిటి తీవ్రంగా మేము తీసుకుని మేము మా జీవితాన్ని ఆత్మచింతన, పరమాత్మ చింతన, రాజయోగ ప్రక్రియ ద్వారా దివ్య గుణాల ధారణ, సర్వశక్తుల యొక్క అనుభూతి ఇవన్నీ చేసుకుంటూ సన్మార్గంలో భగవంతుడి యొక్క అధ్యక్షతన, పరమాత్మ యొక్క డైరెక్ట్ పాలన ద్వారా ఈ యొక్క విధానంలో నడుస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఈ విధానంలో వచ్చినట్లయితే రూపాయి ఖర్చు లేకుండా ప్రతిరోజు కేవలం ఒక 45 నిమిషాల సేపు ఈ యొక్క రాజయోగ విధానం అర్థం చేసుకోవడానికి కేటాయించినట్లయితే తొందరలోనే 2 యుగాలు అక్కర్లేదండి, 2 నెలల లోపే మీరు ఆత్మానుభూతి, పరమాత్మానుభూతి చేస్తారు. ఇది కూడా తిరుగులేని, తిరస్కరించలేని సత్యం. సో చివరిగా ఏమంటున్నాడు ఇక్కడ? ఆధ్యాత్మిక దృష్టికోణంలో
అసత్పథం అంటే దేహాభిమానము, అసత్పథము అంటే వికారాల మార్గము, అసత్పథము అంటే వృధా అశుభ సంకల్పాలు, అంటే నెగటివ్ వేస్ట్ థాట్స్ తో మన మనసు అంతా కుళ్ళిపోవడం. ప్రపంచం బాగోలేదు, వాడు బాగోలేడు, వీడు బాగోలేడు, ఈ వ్యవస్థ బాగోలేదు, అంటే నేను ఒక్కడే బాగున్నాను, మిగతా వాడు ఎవడు బాగోలేదు అనేటువంటి భావనలో అటువంటి సంకల్పాలన్నీ ఏమంటున్నాడు, వృధా, వ్యర్థ అనమాట, అశుభ సంకల్పాలు. నెక్స్ట్ ఏమన్నాడు ఇంకోటి, దీనివల్ల ఇది ఇది దీనివల్ల ఇంకోటి భోగాసక్తి అన్నారు. ఇవన్నీ కూడా ఏమన్నాడండి, తప్పుడు మార్గాలు అనమాట, అధర్మల మార్గం. ఇవన్నీ కామం అనే మూల వికారం నుంచే ఉద్భవిస్తాయి. అసత్పదము ఏది అంటే ఆత్మస్మృతి, పరమాత్మ స్మరణ, వికారాలపై విజయము, పవిత్రత, ధర్మాచరణ. ఆఖరి మహావాక్యము, ఒక్క వాక్యంలో సారాంశము, అసద్బంధువుల మార్గము, అసద్బంధువుల మార్గము, కామవికార పదము, సత్పథం అంటే మంచి మార్గాన్ని నడిచేవాడు ఏంటి, కామ నిర్మూలన, ఆత్మ జ్ఞానము అన్నారు. ఇది యక్ష ప్రశ్న 66 యొక్క ఎక్స్ప్లెనేషన్ అండి. గత ఎపిసోడ్ లో మనము గీతా శ్లోకాన్ని తీసుకున్నాము, 7వ అధ్యాయంలో 15వ శ్లోకాన్ని తీసుకున్నాము. ఈ యొక్క ఎపిసోడ్ లో మనం ఉపనిషత్తు తీసుకుంటున్నాం అండి. ఈ ఉపనిషత్తుల్లో అద్భుతమైన విషయం అండి, భగవంతుడి యొక్క లక్షణాలు చెప్తున్నాడండి. ఎక్కడానండి మీరు ఏ ఉపనిషత్తాన్ని తీసుకోండి, ఎన్ని ఉపనిషత్తులు కూడా నాకు తెలియదు, 108 ప్రధాన ఉపనిషత్తులు అంటున్నారు, అన్ని తీసుకోండి, ఎక్కడా కూడా భగవంతుడు సాకార రూపము భగవంతుడిది అని ఎక్కడా లేదండి. ఇప్పటిదాకా మనం సుమారుగా ఒక 55 ఎన్నో ఉన్నాయి తీసుకున్నాము. ఎక్కడైనా వచ్చిందా చూడండి ఈ యొక్క ఉపనిషత్తు. ఇది ముండక ఉపనిషత్తు అండి. 1.1.17 1.1.17 మీరు పట్టండి, 1.1.17 ముండక ఉపనిషత్తు. ఏమొస్తుంది, ఇదే వస్తుంది. ఒక్కసారి గమనించినట్లయితే ఇందులో 4 పంక్తులు ఉన్నాయి. ఈ పంక్తి ఒక్కో పంక్తి చదువుతాను, దాని మీనింగ్ చదువుతాను, మీకు ఏముందో చూడండి. పరమాత్మ యొక్క స్పష్టమైనటువంటి నిర్వచనం ఇస్తూ ఉన్నాడు, గమనించండి, లక్షణాలు ఇస్తూ ఉన్నాడు. ముండక ఉపనిషత్తు ప్రథమ పాదం. పలకడం కూడా చాలా కష్టం అండి, అందుకనే మీనింగ్ కూడా రాసుకున్నాం. యథోర్ణ నాభి సృజతే గృహ్ణతే చ, యథోర్ణ నాభి సృజతే గృహణతే చ. దీని మీనింగ్ ఏంటండి, ఇక్కడ చూసారా 3 ఉపమానాలు ఇస్తున్నాడు. సాలీడు ఉపమానం ఇస్తున్నాడు. సాలీడు ఏం చేస్తుంది, అది ఆ విధంగా ఒక జాలాన్ని సృష్టించుకుంటుంది. దాని ఏమంటారు, సాలిగూడు అంటారు చూసారా, అది సృష్టించుకుంటది, తిరిగి తనలోకే లాక్కుంటుందంట. ఇది ఒక ఉపమానం ఇచ్చాడు. ఇక్కడ ఏమన్నాడు, ఎలాగైతే సాలీడు తన నుండే జాలిని సృష్టించి తిరిగి తనలోకే లాగుకుంటుందో, యథా 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 అని వస్తుందండి, అంటే ఎలాగైతే. ఆఖరిలో ఏమంటాడు, తథా అంటే ఆ విధంగా. అర్థమైందండి, ఇది యథా 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 తథా. ఇప్పుడు ఇందులో ఏమన్నాడు, యథోర్ణ నాభి సృజతే గృహణతే చ, అంటే ఇది వచ్చింది సాలిగూడు గురించి. రెండవ చూడండి, యథా పృథివ్యామోషదయ సంభవంతి, యామోషదయ సంభవంతి. ఇదేం చెప్పాడు ఇక్కడ రెండవ ఉపమానము, ఎలాగైతే భూమి నుండి ఔషధ మొక్కలు ఉద్భవిస్తాయో, మొక్కలు తనంత తానే వస్తాయి, దాని పైనుంచి ఎవరు మొక్కలు తీసుకురావడానికి ఏం చెయ్యరు. ఏ విధంగా సాలీడు ఆ గూడు తయారు చేసుకుంటుంది, తనే చేసుకుంటుంది, ఎక్స్టర్నల్ ఎఫెక్ట్ ఏ ఉండదు. అదే విధంగా విత్తనం వేస్తే మొక్క తనంతట తానుగానే వస్తోంది. చూడండి ఎంత చక్కగా ఎగ్జాంపుల్ ఇచ్చాడో. మళ్ళీ 3వ ఉపమానం చూడండి ఒకసారి, యథా సతః పురుషాత్ కేశలో మాని అన్నాడు. ఇక్కడ ఇంకొకటి ఇది విచిత్రంగా ఉంది. ఏమిచ్చాడంటే, ఎలాగైతే ఒక జీవి అంటే మనిషి అనుకోండి, జీవి నుండి కేశాలు రోమాలు సహజంగానే పుడతాయి. ఇప్పుడు చూడండి మనం కటింగ్ చేసుకుంటాం, మళ్ళీ ఆటోమేటిక్ కొంచెం పెరుగుకుంటాం, మళ్ళీ 2-3 నెలలకి మళ్ళీ కటింగ్ షాప్కి వెళ్ళాలి. ఆ విధంగా షేవింగ్ చేసుకుంటాం, మీసాలు కట్ చేసుకుంటాం. ఈ యొక్క రోమాలు ఆటోమేటిక్ గానే వస్తున్నాయి కదా, దాని పైనుంచి ఏమన్నా చేస్తున్నాడా, చేయటం లేదు. అదే విధంగా సాలిడ్ గూడు కూడా వస్తోంది ఆటోమేటిక్ గా. భూమిలో విత్తనం వేస్తే ఆ విధంగా కూడా చెట్టు ఆ విధంగా వస్తోంది. సరే, ఈ 3 ఉపమానాలు ఇచ్చాడు. ఎలాగైతే సాలీడు తన నుండి జాలిని సృష్టించి తిరిగి తనలోకి లాగుకుంటుందో, ఎలాగైతే భూమి నుండి ఔషధ మొక్కలు ఉద్భవిస్తాయో, ఎలాగైతే జీవి నుండి కేశాలు రోమాలు సహజంగానే పుడతాయో, ఇక్కడ యథా యథా అయిపోయిందా,
మూడవ దాంట్లో తథా అంటాడు. తథా అక్షరా తథా అక్షరాత్ సంభవతీహ విశ్వమే. దీని మీనింగ్ ఇచ్చాడు. అదే విధముగా అక్షరమైన పరబ్రహ్మ నుండి ఈ సమస్త విశ్వము ఉద్భవిస్తుంది. అర్థమైందండి? చూసారా? అదే విధముగా సమస్త విశ్వము కూడా అక్షరుడు అంటే ఏంటి? క్షర అంటే క్షీణించడం, అంటే పెరిషబిలిటీ లేదు, ఎప్పటికీ ఒకలాగే ఉంటాడు. ఎందుకంటే శరీరము లేదు. శరీరం అయితే వినాశి శరీరం కాబట్టి అది మామూలుగా బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, తర్వాత మరణము ఉంటుంది. ఇక్కడ ఏమన్నాడు? అక్షరమైన పరబ్రహ్మ అంటే భగవంతుడు, పరమాత్మ, ఈశ్వరుడు, నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు నుండి ఈ సమస్త విశ్వము ఉద్భవిస్తుంది. ఒకసారి దీని వేదాంత దృష్టిలో ఏదో రాశాడు. ఈ మంత్రము సృష్టి స్థితి లయ రహస్యాన్ని 3 ఉపమానాలతో చెబుతుంది. సృష్టి, స్థితి, లయ. సృష్టి అంటే సాలీడు గూడు తయారు చేసుకున్నాడు, తర్వాత ఉంటాడు, తర్వాత లాగేసుకుంటాడు, పాడు చేసుకుంటాడు. సృష్టి, స్థితి, లయ. అదే విధంగా వృక్షం భూమి నుండి బీజం వేస్తే చెట్టు వస్తుంది, తర్వాత అది సృష్టి, తర్వాత స్థితి అలా ఉంటుంది, తర్వాత మళ్ళీ పాడైపోతుంది. సో సృష్టి, స్థితి, లయ చెట్టు కూడా. అదే విధంగా ఈ శరీరానికి వచ్చే రోమాలు అది కూడా పెరుగుతాయి, మళ్ళీ తర్వాత ఆ విధంగా ముసలివాడైపోతే మన జుట్టంతా ఊడిపోతుంది. సరే, లయ కూడా అయిపోతుంది. ఎంత బాగా చెప్పాడు చూడండి. చాలా చక్కగా ఎంత మంచి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ఉపనిషత్తు. ఏదంటే ఉపనిషత్తు ముండక ఉపనిషత్తు 1.1.7. ఇప్పుడు ఒకసారి చూసినట్లయితే సృష్టి, స్థితి, లయ రహస్యాన్ని 3 ఉపమానాలతో చెబుతుంది. సాలీడు సృష్టి వెలువడటము, లీనమవ్వటము. సాలీడు జాలిని తన నుండే ఉత్పత్తి చేస్తుంది, తిరిగి తనలోకే లయపరుచుతుంది. అలాగే విశ్వం బ్రహ్మ నుండి ఉద్భవిస్తుంది, కాలం పూర్తయ్యేసరికి బ్రహ్మలోనే లీనమవుతుంది. కానీ ప్రభవ ప్రళయస్తదా అంటాడు చూసారా? ప్రభవము ప్రళయము ఏ విధంగా చేస్తాడు, అదే విధంగా ఇది కూడా సాలిడ్ గురించి చెప్పాడు. తర్వాత భూమి సహజంగా అంటే స్పాంటేనియస్ అన్నాడు. సృష్టి, సహజ సృష్టి. రెండోదండి భూమి. రెండోది భూమి గురించి ఏం చెప్తున్నాడు? సహజ స్పాంటేనియస్ సృష్టి. భూమి నుండి మొక్కలు స్వాభావికంగా రెండోది భూమి సహజంగా సృష్టి అంటే ఏంటి? స్పాంటేనియస్ గా వస్తాయి. భూమి నుండి మొక్కలు స్వాభావికంగా పుడతాయి, ఎవరు బయట నుండి బలవంతంగా పుట్టించే విషయం కాదు. సరే, అలాగా స్వాభావికంగా వస్తుంది, మళ్ళీ ఎండిపోతుంది, మళ్ళీ పడిపోతుంది. ఏం చెప్తుంది ఇది? సృష్టి భగవంతుడి నుండి సహజ సిద్ధంగా ఉద్భవిస్తుంది. భగవంతుడు దాని వెలుపల ఉన్న శిల్పి కాదు, వెలుపల ఉన్న శిల్పి కాదు, ఆ విధంగా వస్తుంది. సృష్టి బ్రహ్మస్వరూప వికాసము. జీవి నుండి కేశాలు. మూడవది, జీవమున్న మనిషి నుండి కేశాలు స్వయంగా పుడతాయి, కేశాలు ప్రత్యేక కర్మకర్త ఉండదు. అదే విధముగా బ్రహ్మము నుండే జగత్తు, అదే పరమ మూలము, అక్షరము, నాశనము కానిది. సూచితమని ఇచ్చాడు. బ్రహ్మము నిత్యము, జగత్ ఆవిర్భావము, తిరోభావము. అర్థమైందా? వస్తోంది, మళ్ళీ పోతుంది. సృష్టి బ్రహ్మస్వరూప వికాసము. ఆధ్యాత్మిక కోణంలో చూసినట్టయితే అక్షర అంటే ఏంటి? పరమాత్మ శాశ్వత చైతన్య తత్వము, శరీర రహితుడు, స్వయము స్వరూప ప్రకాశమైన చైతన్యము, నాశనము కానిది, కర్మఫల బంధనాలకు అతీతము అని చెబుతాను. పరమాత్మ శాశ్వత చైతన్య చిత్తము, తత్వం, శరీర రహితుడు. భగవంతుడికి శరీరము లేదు కాబట్టి కర్మ ఫిలాసఫీ లాదు, కర్మ బంధనం, కర్మ చేయటం మనలాగా కర్మలో చిక్కుకోవటం ఉండదు. స్వయం స్వరూప ప్రకాశమైన చైతన్యము కాబట్టి ఎప్పటికీ నాశనము కాదు. విశ్వ సృష్టి ఎలాగా ఒకసారి చూసినట్లయితే పరమాత్మ సృష్టికర్త కాదు, కార్యకర్త రూపములో ఆయనే జ్ఞానదాత. సృష్టి చక్రము నిత్య నియమిత పునరావృత్తము. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? భగవంతుడే సృష్టికి కారకుడు. అర్థమైందండి? కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఒక పద్ధతి, ఒక ఫార్ములాని భగవంతుడు పెట్టేశాడు. కొన్ని కర్మల ప్రకారంగా సంస్కారాలు ఏర్పడతాయి, సంస్కారాలకు అనుగుణంగా తదుపరి జన్మ ఉంటుంది. అర్థమైందండి?
ఈ విధంగా ఒక సిస్టమ్, ఒక విధానాన్ని పెట్టేశాడు కాబట్టి ఆ విధానం ప్రకారంగా ఈ సృష్టి నడుస్తుంది. కానీ ఆ విధానాన్ని ఎవరు పెట్టారు? భగవంతుడు పెట్టాడు. అందుకనే భగవంతుడికి సృష్టికర్త అని పెట్టారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? భగవంతుడు ఆ ఫార్ములాను పెట్టేశాడు, దాని ప్రకారంగా సృష్టి నడుస్తుంది. నిత్య నియమిత పునరావృత్తము. ఈ మంత్రంలో ఉన్న భావము జాలిని సాలీయుడు వెలువరించినట్లే సృష్టి చక్రము ఒక నాటక రంగం అనమాట, ఒక డ్రామా రూపంలో బయటపడుతుంది. భూమి నుండి మొక్కలు వస్తాయి. ప్రకృతి 5 తత్వాల ద్వారా సృష్టి ప్రదర్శితం అవుతుంది. జీవి నుండి కేశాలు వస్తాయి. జీవాత్మల నుండి కర్మల ప్రకారము జన్మలు వికసిస్తాయి. అంటే క్లియర్ గా అర్థం చేసుకోండి. దానిలో ఉన్న ఎసెన్స్ లోకి వెళ్ళాలి మనం. ఇప్పుడు ఎందుకంటే ఆధ్యాత్మిక కోణములో భగవద్గీతని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాం కాబట్టి చాలా వరకు ఇప్పుడు ఈ ఉపనిషత్తుల శ్లోకాలు కూడా దానితో మనం రిలేట్ చేసుకోగలుగుతున్నాం. అర్థమైందండి? లేకపోతే ఇండిపెండెంట్ గా ఉపనిషత్తులు చదువుకుంటే మళ్ళీ ఈ చెవితో వింటాం, ఆ చెవితో విడిచిపెట్టేస్తాం. అర్థం కాదు. ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక భగవద్గీతలో 7వ అధ్యాయం 2వ శ్లోకాన్ని మర్చిపోకండి. నేను సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము చెప్తాను. ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని జీవితంలో అనుభవం చేసే విధానం అంటే విజ్ఞానం అంటే విజ్డమ్ కూడా చెప్తాను. ఈ రెండు తెలుసుకున్న తర్వాత ఇంకా ఈ లోకములో ఇంకా ఎటువంటి జ్ఞానముతో మీకు పని లేదు అన్నాడు. 7వ అధ్యాయం 2వ శ్లోకం కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. అది దృష్టిలో పెట్టుకోండి, అప్పుడు మీకు అంతా కూడా అర్థమవుతుంది. ఉపనిషత్తుల్లో కూడా ఇవే ఎందుకు వస్తాయి, రేపు వేదాల్లో కూడా ఇవే వస్తాయి. ఇప్పటిదాకా మనం చర్చించుకున్నాం 3-4 శాస్త్రాలు అవే వచ్చాయి కదా. ఆత్మతత్వం పరమాత్మ తత్వమే చెప్తున్నాడు కదా. ఇక్కడేమన్నాడు? అక్షరుడు అంటే పరమాత్మ, బ్రాకెట్లో శివుడు అన్నాడు. శివ అంటే ఒక జ్యోతి స్వరూపం, శివ అంటే ఒక బిందు స్వరూపుడు. ఈశ్వర అన్న శివ అన్న ఒకటే. అందుకని శివాలయము అంటాడు. ఒక లింగాన్ని పెడతారు అక్కడ, ఏదన్నా వ్యక్తి రూపాన్ని పెట్టరు. అర్థమైందండి? శివ అంటే ఒక బిందు స్వరూపం. ఒక అగ్గిపుల్ల వెలిగించి ఒక మొబైల్లో ఫోటో తీయండి, ఇక్కడ ఒక లింగాకారం వస్తుంది. అందుకని శివలింగము అంటారు. దాన్నే శివలింగం అంటే భగవంతుడు జ్యోతి స్వరూపుడు కాబట్టి జ్యోతిర్లింగము అంటారు. అర్థమైందండి? దానికి ఎలాగా ఆ జ్యోతి ఆరిపోతుంది కాబట్టి ఆరకుండా ఉండడం కోసం ఆ విధంగా ఆ లింగాలని ఏర్పాటు చేశారు. మట్టితోనో రాయితోనో దేనితోనో చేసి ఆ విధంగా 3 గీతలు గీస్తారు. మధ్యలో ఒక చుక్క పెడతారు. సృష్టి స్థితి లయకారకుడు అని చెప్పి. అంటే ఈ శివుడి గురించి పదం వచ్చింది కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. విశ్వము, ఆత్మలు, ప్రకృతి, జన్మ పునర్జన్మ చక్రము. అర్థమైందండి? ఇదంతా రిపీట్ అవుతుంటుంది అనమాట. తర్వాత ఏమన్నా పరమాత్మ నుండి జ్ఞాన శక్తి ప్రవహించి సృష్టి పునర్నిర్మాణము జరగడానికి అది మార్గమవుతుంది. ఇది ముఖ్యంగా సంగమ యుగం అంటే ఇప్పుడు ప్రస్తుత వర్తమానంలో నడుస్తున్నటువంటి సమయం అన్నమాట. సంక్లిష్ట సమయం ఏమండి. ఇది సంగమ యుగం అన్నాడు. ముఖ్యంగా సంగమ యుగం జ్ఞానముతో సంబంధం. పరమాత్మ జ్ఞాన స్వరూపుడు, జ్ఞాన సాగరుడు. జ్ఞానముతో పతిత ప్రపంచాన్ని పావనముగా మార్చే శక్తి ఇస్తాడు. సారాంశం ఏంటంటే ఆఖరికి వచ్చేస్తున్నాం. ఈ మంత్రములో ప్రధానముగా 3 సందేశాలు ఉన్నాయంటండి. ఒకటి వేదాంత దృష్టి. బ్రహ్మం నిత్యం, జగత్ బ్రహ్మ వికాసము అంటాడు. అర్థమైందండి? భగవంతుడి నుంచి సృష్టి అనేది ప్రారంభమవుతుంది చెప్పడం. సృష్టి స్థితి లయ బ్రహ్మలోనే. ఈ యొక్క ఆధ్యాత్మిక దృష్టిలో అక్షర అంటే శివ పరమాత్మ, ఆయన మూల జ్ఞాన దాత. జ్ఞాన శక్తి ద్వారా సృష్టి పునర్నిర్మాణము, ప్రపంచ చక్రము నిత్య పునరావృతం. ఇక్కడ 10వ అధ్యాయంలో 8వ శ్లోకం గీతతో సంబంధించినటువంటి అడిగి అది కూడా రాసుకున్నాను. గీతతో ఏ విధంగా సంబంధించింది ఇక్కడ ఏమంటాడు? 10వ అధ్యాయంలోని 8వ శ్లోకం. అహం సర్వస్య ప్రభవః మత్తః సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. అక్కడ ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది అహం సర్వస్య ప్రభవః మత్తః సర్వం ప్రవర్తతే. నేనే మొత్తం సృష్టికి నేనే మూల కారణము కాబట్టి నా మార్గంలో నడిచినప్పుడే మీరు మీ జీవితము అద్భుతంగా పరివర్తన చెందుతుంది. అదే ముండక ఉపనిషత్తులో చెప్పినట్టుగా అర్థం. ఇంకోటి 7వ అధ్యాయంలోని 6వ శ్లోకం అండి. ఏతద్ యోనీని భూతాని సర్వాణి ఉపధారయ అహం కృష్ణస్య ప్రభవః ప్రళయస్థదా అంటాడు. అది కూడా ఆల్ బీయింగ్స్ అండ్ ద వరల్డ్ ఎమినేట్ ఫ్రమ్ మీ. మొత్తం అంతా ఈ 2 ప్రకృతులు, జడము చైతన్యము, సమస్త భూతాలకు యోని అంటే మూలము, జడము చైతన్యం అంటే ప్రకృతి పురుష, రెండుని నేనే క్రియేట్ చేస్తానన్నాడు 7వ అధ్యాయంలోని 6వ శ్లోకం. అందుకనే అహం కృష్ణస్య జగత ప్రభవ ప్రళయస్థ. ఐఎమ్ ద ఆరిజిన్
అండ్ ద డిజల్యూషన్ ఆఫ్ ద యూనివర్స్ అన్నాడు. సృష్టికి, ప్రభావానికి, ప్రళయానికి ఈ మూలము, లయస్థానము. అందుకని భగవంతుని సృష్టి స్థితి లయకారకుడు అంటారు. 9వ అధ్యాయంలోని 8వ శ్లోకం కూడా ఇదే చెప్తుందండి. ప్రకృతిం స్వామవస్తభ్య విసృజామి పునః పునః అంటాడు. అర్థమైందా? నేను ఈ ఒక ప్రకృతిని ఆధారం చేసుకుని, ప్రకృతిలో ఒక వ్యక్తి, ఒక మనిషి శరీరం ఆధారం చేసుకుని విసృజామి పునః పునః. ఎందువల్ల వస్తాను? భూతగ్రామం ఇమం కృష్ణం అవశం ప్రకృతేర్ వశాత్ అంటాడు. ప్రకృతి యొక్క వశములో పడిపోయి మనుషులు ఆత్మని మర్చిపోయి, ఆత్మని కుళ్ళబెట్టుకొని, ఆ విధంగా ఎందుకు పనికి రాకుండా పోతున్న సమయంలో పునః ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి ధర్మస్థాపన, ధర్మయుగాన్ని స్థాపన చేసే రీఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రైటియస్ ఏజ్ అంటున్నాను చూసారా, దాని కొరకే నేను వస్తాను అని గీతలో 4వ అధ్యాయంలో 7, 8లో చేసినటువంటి వాగ్దానం ప్రకారంగా వస్తున్నాడు. అందుకనే నా అధీనంలోని ప్రకృతి ద్వారా నేనే సృష్టిని మళ్ళీ మళ్ళీ ప్రదర్శింప చేస్తాను అన్నాడు. అదే అర్థమైందండి. అదే విధంగా చాలా శ్లోకాలు ఉన్నాయి. ఇక్కడితో మనం ఏం చేద్దామంటే ఎండింగ్కి వచ్చేద్దాం. ఎండింగ్కి వచ్చేస్తే సరిపోతుందండి. ఇక్కడ ఏమంటున్నాడు? 8వ అధ్యాయంలో 3వ శ్లోకం, 15వ అధ్యాయంలో 16, 17, 18, ఇంకా మీకు రాసుకునే వాళ్ళు రాసుకో. 9వ అధ్యాయంలో 5వ శ్లోకము, 4వ శ్లోకం, మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన. ఇవన్నీ కూడా నా ద్వారా సృష్టి వస్తుంది అన్న మీనింగ్ అనమాట. నచమస్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూత భృన్నచ భూతస్థో మమాత్మ భూత భావన అంటాడు. మమాత్మ అంటే నేను పరమాత్మని, మొత్తానికి భూతాల సృష్టి అంటే మనుషుల సృష్టికి నేనే కారణం అంటాడు. 7వ అధ్యాయం 10వ శ్లోకంలో బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం అన్నాడు. బుద్ధిమతాంస్మి తేజస్వినామహం అంటాడు. మొత్తం సృష్టికి బీజ రూపుణ్ణి నేను ఒక్కడిని అంటాడు. ఇక్కడితో మనం చర్చను ముగించుకుందామండి. అంటే ముఖ్యంగా ఎందుకు ఈ యొక్క మంత్రాన్ని మీ దృష్టికి తీసుకుని వచ్చాను అంటే, భగవంతుడు నిరాకారుడు, భగవంతుడు ఒక్కడే భగవంతుడు, వారినే పరమాత్మ అంటారు, వారిని ఈశ్వరుడు అంటారు, వారు ఒక్కడే విశ్వాత్మనందరి యొక్క సృష్టికి కారకుడు. ఇదే విషయాన్ని ముండకోపనిషత్తు స్పష్టం చేసింది. ఇదే ముండకోపనిషత్తు మరొక మంత్రం కూడా ఉంది, ఇంకా దీర్ఘంగా భగవంతుడి యొక్క నిరాకార స్వరూపాన్ని స్పష్టం చేసేది. అది మరొక ఎపిసోడ్ లో మనం తెలుసుకుందాం. తదుపరి ఎపిసోడ్ లో మనము గీత యొక్క మరొక అద్భుతమైనటువంటి శ్లోకం తీసుకొని ముందుకు వస్తాను. అదేవిధంగా యక్ష ప్రశ్నలో 67వ ప్రశ్న, అదేవిధంగా ధార్మికము ఆధ్యాత్మిక మధ్య ఉన్నటువంటి మరొక తేడాని మనం చర్చించుకోబోతున్నాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వసారాన్ని మనకు సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.